నిశ్చితార్థం మీ ఇంట్లో జరిగింది కాబట్టి ఏం మాట్లాడలేకపోయాం. కాని పెళ్లి ఖర్చులు మొత్తం మావే. మీరు అమ్మాయిని మండపానికి తీసుకొచ్చి అక్షింతలు వేస్తే చాలు. ఈ టైంలో సంజయ్ అన్నయ్య కూడా ఉంటే ఎంత బాగుండో. రేణు, అన్నయ్య నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, ఎందుకు వచ్చావరా? నీ వల్ల ఫంక్షన్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు. మరేదా ఇక్కడి నుంచి వెళ్ళు. నేను వచ్చింది డిస్టర్బ్ చేయడానికి కాదు, నువ్వు కన్నగా నీ చెల్లిని దీవించడానికి. ఎవరు అడుగొచ్చావరా? ఏమండి, మన మధ్య ఎన్ని ఉన్నా తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఆవేశపడి ఫంక్షన్ ని డిస్టర్బ్ చేయదు ప్లీజ్. అది కాదు అది కిరణ్. కాదండి, వద్దండి. అందరూ ఉన్నారు. ఇప్పుడు గొడవ పట్టడం వల్ల మన పరువైపోతుంది. చెల్లి కోసం వచ్చానంటున్నాడు కదా, వదిలేయండి. అన్నయ్య ఫంక్షన్ అని తెలిసినప్పటి నుంచి నిన్ను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా? నేను కూడా చాలా మిస్ అయ్యాను కాబట్టే వచ్చాను. మేఘన, ఆ గిఫ్ట్ ఇవ్వు. ఇదిగో నీ ఎంగేజ్మెంట్ గిఫ్ట్. నువ్వు రావటమే పెద్ద గిఫ్ట్ అన్నయ్య. సారీ రేణు. నేను నిజంగా ఎంత ఈడియట్నో, ఎన్ని నేరాలు చేశానో నీ వల్లే తెలిసింది. మీ అన్న చెల్లెళ్ళ ప్రేమ నన్ను మార్చింది. మీ అన్నయ్య ఈ ఫంక్షన్కి రావడం ఇష్టం లేకే ఇంటికొచ్చిన నిన్ను ఇన్సల్ట్ చేసి కార్డు విసిరి పారేశాను. కానీ తర్వాత మీ అన్నయ్య మాటల్లో నీ మీద పెంచుకున్న ప్రేమ విని కన్నీళ్లు చూసి ఎంత తప్పు చేశానో అప్పుడే అర్థమైంది. ఇది నిజం రేణు, నన్ను నమ్ము. మా నాన్న మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నేను మారిపోయాను. మీ అన్నయ్య ఈ ఫంక్షన్కి వచ్చింది నీకోసమే అయినా నేను మాత్రం మీ అందరి కోసం వచ్చాను. మీ అందరి విషయంలో నేను చేసిన తప్పులకి ఆటల్లో సారీ చెప్తే సరిపోదు, కాళ్ళ మీద పడినా తక్కువే. ఉషా, చేయని తప్పుకి నీ మీద నింద వేశాను. నిన్ను బాధ పెట్టి నేను బయటికి పంపించాను. నన్ను క్షమించు. హారిక, అబార్షన్ టాబ్లెట్స్ నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చావని చెప్పాను. అందరి ముందు నిన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాను. ఐఎమ్ సారీ. తరుణ్, కిరణ్, మీ ఇద్దరితో కూడా నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించండి.
తప్పు కూడా ఉంది. నన్ను క్షమించండి. అత్తయ్య, నన్ను నమ్మిన మిమ్మల్ని మోసం చేశాను. తండ్రి లాంటి మావయ్య గారిని అవమానించాను. ఇంట్లో పెద్ద కోడలిగా పెద్దరికాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నాకు నచ్చింది జరగడం కోసం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాను. డబ్బు పిచ్చి పట్టి మిమ్మల్ని అందరినీ దూరం చేసుకున్నాను. ఇప్పుడు తప్పులు తెలుసుకుని మీ ముందు కన్నీళ్లతో నిలబడ్డాను. అమ్మా, మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి మన ఇల్లు నాకు నచ్చడం లేదు. ఎక్కడ చూసినా మీరే గుర్తొస్తున్నారు. మనం హ్యాపీగా ఉన్న ప్రతి మూమెంట్ నా కళ్ళ ముందే కనిపిస్తుందమ్మా. మేమిద్దరం ఈ రోజే లాయర్ దగ్గరికి వెళ్ళి ఆస్తి మొత్తం తిరిగి మీ పేరు మీదకి వచ్చేలా చేస్తాం. అందరం కలిసి తిరిగి ఆ ఇంట్లోనే ఉందాం. దయచేసి మీరంతా ఆ ఇంటికి రండి. ఇంకెప్పుడు మిమ్మల్నే కాదు, ఇక్కడున్న ఎవ్వరిని పన్నెత్తి మాట కూడా అన్నను. ప్రేమగా చూసుకుంటానే తప్ప ఎవరి మీద కోపం చూపించను. క్షమించమని అడిగే అర్హత కూడా లేని ఎన్నో పాపాలు చేశాను. ఇప్పుడెంత పెద్ద శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన తప్పుకి కన్నీళ్లతో పశ్చాత్తాపపట్టం కన్నా పెద్ద శిక్ష వేరే ఉండదు. అత్తయ్య గారు, మీరు తప్పులు చేయడం పిల్లలకు అలవాటు, క్షమించడం పెద్దల రివాజు. రే కిరణ్, తరుణ్, ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోండి. ఇంకెప్పుడు మిమ్మల్ని హర్ట్ చేయను. ఉషా, హారిక, ఇక నుంచి మనం తోడికోడళ్ళగా కాదు, సొంత అక్క చెల్లెల్లో ఉందాం. ఇదంతా నీ వల్లే రేణు. నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే మీ అన్నయ్య విషయంలో నేను చేసిన తప్పు తెలుసుకునేదాన్నే కాదు. మనమంతా ఇంత సంతోషంగా ఉండేవాళ్ళమే కాదు. మీలో ఏ మార్పు అయితే చూడాలనుకున్నానో అది స్పష్టంగా కనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉందిరా.